రామాయణం లాంటి పురాణ శ్రావం ప్రస్తుతపు హిందువులకు భక్తికి, విశ్వసతకి, బాధ్యతకి, మాట నిలబెట్టుకోవడం వంటి వాటికి ఓ నిలువెత్తు నిదర్శనం లాంటిది. రామాయణంలోని ముఖ్యమైన పాత్రల్లో సీత కూడా ఒకరు. ఆలుమగల అనురాగానికి పోలికగా సీతారాములను పేర్కొంటారు. అన్యోన్యంగా ఉండే దంపతులను చూస్తే సీతారాముల్లా ఉన్నారని ఉదహరిస్తూ ఉంటారు. అయితే రామాయణంలో వివిధ అంశాల గురించి చాలామందికి తెలియదు. రామాయణాన్ని తొలిసారిగా సంస్కృతంలో వాల్మీకి మహర్షి రాశాడు. అయితే తులసీదాస్ తన సొంత శైలిలో రామాయణంలోని కొన్ని భాగాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. ఇదే కాకుండా రామాయణాన్ని 300 విధాలుగా వివిధ వ్యక్తులు సంకలనం చేశారు. ఇవన్నీ రాముడు, సీత, రావణుడు గురించి వివరించిన చెప్పే విధానంలో మాత్రం కొంచెం తేడా ఉంది. వాల్మీకి రామాయణం ప్రకారం జనక మహారాజుకు సీత పెంపుడు కూతురు. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైన జానకి 14 ఏళ్ళు ప్రవాసంలో ఉంది. భర్త వెంట అడవులకు వెళ్ళిన ఆమె సహనంలోనూ భూదేవిని మించిపోయిందని అంటారు. మిగతా వాళ్ళు రాసిన రామాయణంలో మాత్రం జానకి పుట్టుక నుంచి మరణం వరకు ఎన్నో కొత్త విషయాలను చర్చించారు. జైన మతానికి చెందిన సంగదాసు రాసిన అద్భుత రామాయణంలో రావణుడు మండోదరికి జన్మించిన మొదటి సంతానంగా సీతను పేర్కొన్నాడు. అయితే సీత జన్మించిన తర్వాత మొదటి సంతానం వల్ల లంకాధీశునికి మరణం తథ్యమని జ్యోతిష్యులు హెచ్చరించారట. ఇది విన్న రావణుడు ఆమెను లంకకు దూరంగా తీసుకుపోయి భూమిలో పాతిపెట్టమంటూ తన అనుచరులను ఆజ్ఞాపించాడు. లంకేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం ఆయన సైన్యం సీతను భూమిలో పాతిపెట్టారు. ఆ తర్వాత భూమిలో నుంచి దొరికిన సీతను జనకుడు తన కుమార్తెగా ప్రకటించాడు. రావణుడు నిజమైన సీతను అపహరించలేదని కొంతమంది రాసిన పుస్తకాల్లో ఉంది. లంకాధిపతి అపహరణకు వచ్చిన సమయంలో ఆమె స్థానంలో మాయా సీత అక్కడ ఉందట. రావణ యుద్ధం ముగిసినంత వరకు పార్వతి రక్షణలోనే సీత ఉందట. ఈ మాయ సీతే ద్వాపర యుగంలో ద్రౌపదిగా జన్మించింది. సీత దక్షిణ నేపాల్ ప్రాంతం మిథిల రాజ్యంలోని జనకపురంలో జన్మించిందని కొందరు పేర్కొంటే బీహార్లోని సీతామర్హిలో పుట్టిందని కొందరు వాదిస్తున్నారు. శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలని ఘోర తపస్సు చేస్తోన్న వేదవతి అందానికి మోహించిన రావణుడు ఆమెను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన వేదవతి వచ్చే జన్మలో నా కారణంగా నీవు మరణిస్తావని రావణుడిని శపించి అగ్నికి ఆహుతవుతుంది. ఆ వేదవతే త్రేతాయుగంలో సీతగా పుట్టిందని కూడా కొందరు అంటున్నారు.